కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. మహాదేవుని కనికరం చూపిన పరలోకపు తండ్రి అనుగ్రహించిన జీవాన్ని ఊపిరిని బట్టి పరమదేవునికి స్తోత్రం సమర్పించుకుంటూ ఈ దినం బ్రతికించి మనం మరలా కొద్ది నిమిషాలు దేవుని యొక్క సముఖంలో చేరి ఆయన వాక్యం నేర్చుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. కృప చేసే కార్యములు అని పోయిన వారంలో మనం నేర్చుకుంటాం. అందులో కృప యొక్క నిర్వచనం గురించి కూడా మనం నేర్చుకుంటాం. అంటే కృప అంటే అర్థం ఏమిటి అంటే అర్హత లేని వారికి అర్హతను కలగచేయటమే కృప అని, యోగ్యత లేని వారికి యోగ్యతను కలగచేయటమే కృప అని, అనర్హులకి దీవెనలు ఇవ్వటమే కృప అనే సంగతులు మనం నేర్చుకున్నాం. అందులో దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సర్వకృపానిధి దేవుడని, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు అని మనము నేర్చుకున్నాం. అయితే ఆ పరమదేవుడు మానవ జాతికి క్రీస్తు యేసు ద్వారా కృపను ప్రసాదించాలని అనుకున్నట్లు కూడా మనం చూసాం. యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చిందన్నాడు గుర్తుందా? ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినని మాట్లాడుతుంది. అంటే యేసుక్రీస్తు ద్వారా కృప అనేది ప్రత్యక్షమైందని, మనకి కృపను ప్రసాదించడానికి క్రీస్తు యేసు వారు మరణించాడని, ఆ కలవరశిలలో దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షమైంది అనే సంగతులు మనము నేర్చుకున్నాం. క్రీస్తు ద్వారా దేవుడు మనుషులకి కృపను ప్రసాదిస్తున్నాడు. నరులు వాస్తవానికి అయోగ్యులు, అనర్హులు. ఏంటి అయోగ్యత అనేది కూడా మనం చూసాం. రోమపత్రికలు ఏమంటాడు? శత్రువులము, బలహీనులము, భక్తిహీనులము, పాపులము అంటాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారం మనం వాస్తవం. మునుపు కూడా మనం అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమై ఉంది, దుష్టత్వమందును అసూయందును కాలము గడుపుచు ఒకరినొకడు ద్వేషించుతుంటే అని మాట్లాడుతుంటాడు పౌలు నీతి పత్రిక. ఇలాంటి అనర్హులకి అయోగ్యులకి పరమదేవుడు ఏం చేశారంటే తన కనికరం చొప్పున కొత్తగా మనల్ని జన్మింపజేసి నీతిమంతులుగా తీర్చి మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. పరలోకపు పౌరత్వాన్ని ఇచ్చాడు. పరలోకంలో మనకు స్వాస్థ్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా దేన్ని బట్టి జరిగిందా అంటే నరుని యొక్క గొప్పతనం కాదు, నరుని యొక్క క్రియలు ఏమాత్రం కూడా కారణం కాదు. ఇది దేవుని యొక్క కృపలను మాత్రమే జరిగింది సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు కృప చేసే కార్యములో రెండో పాఠం ఏంటంటే, రెండోదిగా కృప పిలుస్తుంది అనే విషయాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించాం. అంటే కృప ఏం చేస్తుంది, కృప చేసే కార్యములు ఏంటి అనేది క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు అనేకులు కొంతమంది గ్రహించకపోవటం అనేది విచారకర వాస్తవం. అంటే దేనిని వారు కృపగా పిలుస్తుంటారు? దేనిని వారు కృపగా పిలుస్తుంటారు? ఏం చేస్తే వారు దేవుని యొక్క కృప అంటుంటారో కూడా మనం పరిశీలించడం. బహుశా మన నోట్ల నుంచి కూడా వేరే మాటలు రావచ్చు, వచ్చినాయేమో గతంలో. కృప ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తే కృప చేసే ఒక గొప్ప కార్యం ఏంటంటే కృప పిలుస్తుంది. మానవ జాతికి కృప లభించే విధానాన్ని దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. కృపను పొందుకోవాలంటే నరుడు ఏం చేయాలి? ఏం చేస్తే ఒక మనిషి దేవుని యొక్క కృపను పొందుకుంటాడు? ఏం చేస్తే మనిషి దేవుని యొక్క కృపను పొందుకుంటాడు? ఏం చేస్తే ఒక వ్యక్తి కృపలోనికి ప్రవేశిస్తాడు? ఒక మహా అద్భుతమైన కృప. మనుషులకి దేవుడు దాన్ని ఉచితంగా అనుగ్రహించేస్తున్నాడు. అది లభించాలంటే, దాన్ని పొందుకోవాలంటే
నరుడు ఏం చేయాలనే సంగతులు కొద్ది నిమిషాలు ఆలోచించాలి. కాబట్టి కృప చేసే కార్యం ఏంటి? కృప ఏం చేస్తుందంటే కృప పిలుస్తుంది. కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుందంటే పిలుస్తుంది. దేవుని యొక్క కృప అనేది మాట్లాడుతుంది. కృప మాట్లాడినప్పుడు, కృప పిలిచినప్పుడు స్పందించాలి. ఆ కృపకి ఒక మనిషి స్పందించాలి. ఇది కృప యొక్క పిలుపు అనే విషయాన్ని నరుడు గ్రహించాలి. గ్రహిస్తే మేలు జరుగుతుంది ఆ మనిషికి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో పిలుపుకి హేతువు కారణం ఏంటో కూడా పౌలు మాట్లాడుతుంటారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి అంటే మిమ్మును ఒక ఆయన పిలిచాడు. ఈ గలతీలు ఏం చేస్తారంటే పిలిచిన వ్యక్తిని విడిచిపెడుతున్నారు. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి అంటే పిలవటానికి హేతు ఏంటి? దేన్ని బట్టి పిలిచాడంటే కృపను బట్టి దేవుడు పిలిచాడు. కృపను బట్టి పిలిచాడు. 15వ వచనం కొట్టండి ఒకసారి. అక్కడ 1వ అధ్యాయము 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. నన్ను దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడు? దేన్ని బట్టి పిలిచాడు అంటే నన్ను పిలవటానికి హేతువేంటి అంటే పౌలు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. తన వ్యక్తిగత అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి నేను ప్రధాన పాపిని. వాస్తవానికి పాపులందరిలో నేను ప్రధాన పాపిని. ఈ ప్రధాన పాపిని నన్ను దేవుడు పిలిచాడు. హేతు దేన్ని బట్టి అంటే ఇదిగో కృప చేత. కృపను బట్టే అయోగ్యులైన మనుషులని, అనర్హులైన నరులని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. కాబట్టి కృప ఏం చేస్తుంటే వెలుపు నుండి పిలుస్తుంటుంది మనుషుల్ని. కృప కమ్ముకుంటుంది, కృప ఆవరిస్తుంది. వాస్తవానికి ఆ కృప ఏం చేస్తుంటే కృప వెలుపు నుండి మనుషుల్ని, పాపుల్ని పిలుస్తుంటది. ఆ పిలుపును గ్రహించి మనుషులు ఏం చేయాలంటే ఆ కృపలోనికి ప్రవేశించాల్సిన అవసరం ఉంటుంది. కృపలోనికి నువ్వు ప్రవేశించాలే కానీ కృప నిన్ను కమ్ముకోదు, కృప నిన్ను ఆవరించదు. అంటే ఒక పాపి కృపను పొందే విధానం ఏంటి? ఒక పాపి కృపను ఎలా పొందుకుంటాడు అంటే కృప వెలుపు నుండి పిలుస్తుంటది. పాపి దాన్ని గ్రహించి కృపలోనికి ప్రవేశించాల్సిన అవసరత ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతమైన భాగ్యము, దేవుడు మన పట్ల చూపించిన కృప, దేవుడు మన పట్ల చూపించిన ఒక విశేషమైన కృప ఏంటంటే ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుస్తున్నాడు. ఇంతకీ కృప యొక్క పిలుపు ఎలాగుంటుంది? కృప యొక్క పిలుపు అనేది ఎలా ఉంటుంది? కృప సువార్త వలన పిలుస్తుంది. కృప యొక్క పిలుపు ఎలాగుంటుంది? ఈ రోజుల్లో దేవుని యొక్క పిలుపు ఎలాగుంటుంది? నేటికి దేవుని యొక్క పిలుపుని అపార్థం చేసుకునే మనుషులు లోకంలో మనకి ఎంతోమంది కనిపిస్తుంటారు. ఎంతోమంది దేవుని యొక్క పిలుపుని అపార్థం చేసుకునే మనుషులు నేటికి ఎంతోమంది మన కంటికి కనిపిస్తుంటారు.
సువార్త పని చేస్తుంటే అయ్యా నీకు దేవుని పిలుపు వచ్చిందని మాట్లాడుతుంటాడు. నువ్వు సువార్త చేస్తున్నావు కదా, నీకు దేవుని పిలుపు వచ్చిందని మాట్లాడుతుంటారు. ఏంటి నువ్వు ఇంకా సువార్త పని చేయవా, ఇంకా దేవుని యొక్క వాక్యం ప్రకటించవా అంటే వాళ్ళనే మాట ఏంటంటే దేవుని పిలుపు ఇంకా నాకు రాలా. అంటే దేవుని పిలుపు ఇంకా రాలేదు అని ఆగిపోయేవాళ్ళు కొంతమంది అయితే, సాగిపోయే వాళ్ళని ఆపి అడిగే ఒక ప్రశ్న ఏంటంటే దేవుని పిలుపు అనేది నీకు వచ్చిందా? ఇంతకీ దేవుని యొక్క పిలుపు ఎలా ఉంటుంది మనుషులకి? కృప ఏం చేస్తుంది? పిలుస్తుంటుంది. కృప యొక్క పిలుపు అనేది ఎలా ఉంటుంది మనుషులకి? ఎలా అది మనుషులు అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దేవుడు పూర్వకాలంలో అబ్రహామును పిలిచాడు. మీకు తెలుసు, అతడు పిలుపునకు లోబడి అని మాట్లాడుతుంటాడు. అంటే దేవుడు అబ్రహాముని పిలిచాడు, దేవుడు మోషేని పిలిచాడు, దేవుడు అపోస్తులను పిలిచాడు. గ్రంథంలో దేవుని యొక్క పిలుపు అందుకున్న వాళ్ళు అనేక మంది కనిపిస్తుంటారు. నేటికి అబ్రహాము లాంటి పిలుపు నేటి ప్రజలకు వస్తుందా అంటే రాదు. అబ్రహాము లాంటి పిలుపు నీకు నాకు రాదు. మోషే లాంటి పిలుపు నీకు నాకు రాదు. అపోస్తుల లాంటి పిలుపు నీకు నాకు రానే రాదు. పిలుపు వచ్చిందా? ఇంతగా పిలుపు ఎలాగుంటుంది? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆ పిలుపు ఎలాగుంటుంది అనేది స్పష్టంగా మీకు తెలిసిన మాట. ఇది ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుంటాం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచాడు. మిమ్మును పిలిచెను. మిమ్మును అంటే తెస్సలోనికలో ఉన్న ఆ పట్టణంలో ఉన్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. అంటే తెస్సలోనికలో ఉన్న వారిని దేవుడు ఏం చేశారంట? పిలిచాడు. తెస్సలోనికలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ఎలా పిలిచాడు? పౌలుకి పిలుపు వచ్చింది, అపోస్తులకి పిలుపు వచ్చింది. అపోస్తులు లాంటి పిలుపు, పౌలు లాంటి పిలుపు తెస్సలోనికలకి ఏమైనా వచ్చిందా? రాలే. ఆ పట్టణంలో ఉన్న ప్రజలకి పౌలు లాంటి పిలుపు రాలేదు, అపోస్తుల లాంటి పిలుపు రాలే, అబ్రహాము లాంటి పిలుపు రాలే. పిలిచింది దేవుడే. పౌలుని పిలిచిన ఆయనే ఆ తెస్సలోనిక పట్టణంలో పిలిచాడు. ఎలాగొచ్చింది ఆ పిలుపు అంటే చెప్పాడు, మా సువార్త వలన మిమ్మును పిలిచిన. మా సువార్త వలన. ఈరోజు మానవ జాతికి పిలుపు ఎలాగుంటుందంటే సువార్త ద్వారా. సువార్త అనేది దేవుని యొక్క మీడియా. దేవుడు ఈరోజు ఎవరితో సరే మాట్లాడుకుంటే అది సువార్త ద్వారా మాత్రమే, దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడిని మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక 1:1. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు మాట్లాడాడు. ఎప్పుడు? పూర్వకాలంలో. ఎలా మాట్లాడాడు? వారితో మాట్లాడినట్లు దేవుడు మనతో మాట్లాడతాడా? మాట్లాడతాడు. కానీ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? సువార్త, దేవుని మీడియా అని పిలుపు సువార్త వలన ఉంటుంది. కాబట్టి మాకు దేవుడు కృప లేదండి మా మీద, దేవుని కృప మా మీద లేదు అంటుంటారు కొంతమంది. అది వాక్యం నీ దగ్గరకు వచ్చేసిందంటే, సువార్త నీ దగ్గరకు వచ్చిందంటే కృప నీ దగ్గరకు వచ్చింది. కృప నిన్ను పిలుస్తుంది. అది నువ్వు ఎరగల, అంతే. నువ్వు గ్రహించాల సంగతిని, ఆ సంగతిని గ్రహించాల. ఈరోజు ఎంతో మంది దగ్గరికి వాక్యం వెళ్తుంది, ఎంతో మంది దగ్గరికి సువార్త వెళుతుంది.
కానీ ఇది దేవుని యొక్క పిలుపు, ఇది కృప యొక్క ఏర్పాటు, ఇది కృప యొక్క పిలుపుని గ్రహించేవాళ్ళు చాలా కొద్దిమంది. కాబట్టి మా సువార్త వలన పిలిచిన మాట్లాడుతుంటాడు, మా ద్వారా వేడుకొనని మాట్లాడుతున్న ఒక చోట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడొస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు, వేడుకునేది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా వేడుకుంటున్నాడు చెప్పాలి? మా అంటే అక్కడ మా ద్వారా మా ద్వారా అంటే మా అంటే అక్కడ ఎవరు? అపోస్తులు. మా అంటే ఎవరంటే అక్కడ అపోస్తులు. అంటే అపోస్తుల ద్వారా దేవుడు వేడుకుంటున్నాడు. ఎవరిని వేడుకుంటున్నాడు? పాపులను వేడుకుంటున్నాడు. పాపుల్ని దేవుడు వేడుకుంటున్నాడు సువార్త ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, అపోస్తులకు బోధ ద్వారా, అపోస్తులకు సువార్త ద్వారా పాపుల్ని, అయోగ్యులని, అనర్హులని పరమదేవుడు వేడుకుంటున్నాడు. ఇంకేమిటి కిందకు వచ్చేసరికి, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. క్రీస్తుకు రాయబారులు. మేము రాయబారులు ఉంటారు. నేడు భూమి మీద కూడా దేశాలకి రాయబారులు ఉంటారు. దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి వెళ్ళి మాట్లాడకపోయినా సరే, దేశం తరపున మాట్లాడటానికి ఒక వ్యక్తిని ఎన్నుకొని అది పలానా ప్రాంతానికి లేకుంటే పలానా దేశానికి రాయబారం పంపుతారు. మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. అలాగా పరలోక రాజ్యానికి మొట్టమొదటి రాయబారి ఎవరంటే క్రీస్తు అనుకుందాం. క్రీస్తు తర్వాత అపోస్తులు రాయబారులుగా ఉన్నారు. మేము క్రీస్తుకు రాయబారులమై క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాం. దేవుని రాజ్యం తరపున మాట్లాడే వ్యక్తి వాస్తవానికి క్రీస్తు. పరలోకం తరపున మాట్లాడటానికి పరమ తండ్రి క్రీస్తుకు అధికారం ఇచ్చాడు. అలాగే ప్రభునేసు పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత మానవ జాతిని తన దగ్గరికి పిలుచుకోవడానికి పరమ తండ్రి ఏం చేసినట్టు అపోస్తులు ఎన్నుకున్నాడు. వారి సువార్తను ఎన్నుకున్నాడు దేవుడు. వారి సువార్త ద్వారా మనుషులను దేవుడు తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. కాబట్టి కృప చేసే కార్యక్రమం ఏంటి? కృప ఏం చేస్తుంటే కృప పిలుస్తుంటది, కృప మాట్లాడుతుంటది. అది గ్రహించాలి. అనేక మంది అని గ్రహించరు. వాస్తవానికి గ్రంథంలో ఉదాహరణ మీకు తెలిసిన ఉదాహరణే, పిలుపుని గ్రహించని, దేవుని పిలుపుని గ్రహించిన ఒక బాలుడు మనకు కనిపిస్తుంటాడు. ఎవరైనంటే సమూయేలు. అప్పటికి బాలుడు. మీకు తెలుసు సమూయేలుకి జననం ఎలా జరిగిందో. ఏలి వృద్ధుడైపోతే ఏలి మందిరం యొక్క బయట పండుకుంటాడు. సమూయేలు గుడారంలో పండుకుంటాడు. పరమదేవుడు ప్రత్యక్షమై సమూయేలుని పిలువగా వెంటనే మెలకు వచ్చేది సమూయేలుకి. బాలుడే, ఆయన ఇంకా బాలుడే. వెంటనే మెలకు వచ్చేసి బయట ఏలి దగ్గరికి వెళ్ళి, చిత్తము నా ఎల్లుని వాడ, ఏంటి పిలిచావాడు? నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకో అంటాడు. మరలా పండుకున్న తర్వాత రెండోసారి పిలుకొచ్చేసి సమూయేలు అని పిలుస్తుంటాడు పరమదేవుడు. మరలా రెండోసారి కూడా ఏలి దగ్గరికి వెళ్ళిపోయి చిత్తము నా ఎల్లుని వాడని మాట్లాడుతాడు. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి అంటాడు.
మరలా మూడవ మారు దేవుడు సమూయేలుకు ప్రత్యక్షంగా పిలుస్తుంటాడు. మరలా మూడవ మారు ఏలి దగ్గరికి వెళ్ళి చిత్తము నా ఏలిన వాడని మాట్లాడుతుంటాడు. అప్పుడు ఏలికి వెంటనే గ్రహించేస్తుంటాడు. పరమదేవుడు సమూయేలుని పిలిచాడు. సమూయేలు, ఈసారి కనుక నీకు అలాంటి పిలుపు వచ్చేస్తే చిత్తము నా ఏలిన వాడ సెలవిమ్మని మాట్లాడుతున్నాడు. అంటే బాలుడైన సమూయేలు ప్రారంభంలో దేవునికి పిలుపుని ఏం చేయలేదు, గ్రహించలా, అర్థం కాలేదు. ఈరోజు నేటికి అనేక మంది మనుషులు దేవునికి పిలుపుని ఏమాత్రం కూడా గ్రహించట్లా. సువార్త వచ్చింది ఇంటికి, దేవుని యొక్క రాజ్య సువార్తను మోసుకుంటూ ఇంటికి వచ్చారు, దేవుని యొక్క వాక్యాన్ని మోసుకుంటూ ఇంటికి వచ్చారు. అది వాస్తవానికి పరలోక పిలుపది, దేవుని పిలుపది. కాబట్టి ఈరోజు మనకి సువార్త ద్వారా పిలుపు వచ్చిందా? వచ్చింది. అంటే దేవుని యొక్క కృప మనల్ని పిలిచింది. అంటే దేవుని యొక్క కృప ఇంతకీ మన మీద ఉన్నట్లు లేనట్లా ఉంది. కాబట్టి దాన్ని అందుకే ఏమంటే పౌర కృపా సువార్త అని చోట అపోస్తలుల కార్యాలలో కృపా సువార్త అంటాడు. సువార్తలో దేవుని యొక్క కృప బయలుపడుతుంది. సువార్తలో దేవుని యొక్క కృప ఉంది. ఆ కృపను బట్టి దేవుడు మనం పిలిచిన వాసన ఐక్యులు, మనం అనర్హులం, దూరస్తుల వాసన, నిరీక్ష లేని మనుషులు, మనం సిగ్గుపడే వాసన గత జీవితాన్ని చూస్తే. అలాంటి అయోగ్యుడిని పరమతండ్రి ఏం చేసిన తన కృపను బట్టి పిలుస్తున్నాడు. కృపను బట్టి పిలుస్తున్నాడు. రెండోది, కృప ఎలాంటి వారిని పిలుస్తుంది? కృప ఎలాంటి వారిని పిలుస్తుంది? ఇంట్లో విందు ఏర్పాటు చేసుకుంటారు. విందు ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి వారిని పిలుస్తారు? విందు ఏర్పాటు చేస్తే ఎలాంటి వారిని పిలుస్తారు? మనకంటే గొప్ప వాళ్ళని, 2 మనకి సమతూగే వాళ్ళని, 3 మనల్ని పిలిచిన వాళ్ళని. అంతేగా? మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలవడానికి ముందుకు వస్తాం. మనకి సమతూగే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పిలుస్తుంటాం. గతంలో మనల్ని ఎవరైనా పిలిచారా అని విచారించి అలా పిలుస్తుంటాం. దేవుని పిలుపు అనేది, కృపా పిలుపు అనేది అలా ఉండదు. కృపా పిలుపు అలా ఉండదు. కొన్ని కంపెనీలు ఉంటాయి. కంపెనీలు ఉద్యోగులు ఇచ్చే కంపెనీలు ఏం చేస్తాయంటే కాల్ లెటర్స్ పంపిస్తారు. కాల్ లెటర్ అంటారు. మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎంట్రీ పెడతారు. ఆ ఎంట్రీలో సెలెక్ట్ అయిపోయి వాళ్ళు పెట్టిన పరీక్షలో పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోయి నీకు ఉద్యోగం ఇస్తాం, నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు ఒక పిలుపు వచ్చేస్తే కంపెనీ నుంచి ఒక కాల్ లెటర్ పంపిస్తాం కంపెనీ నుంచి, అప్పుడు నువ్వు ఉద్యోగానికి వచ్చేసేయంట. అంటే ఆ కంపెనీ పిలుపు ఎవరికి వస్తుంది? కంపెనీ పిలుపు నా దగ్గరకు వస్తుందా? రాదు. ఇప్పుడు కంపెనీ ఉంది, నెంబర్ 1 కంపెనీ. అదే అనేక కంపెనీలు ఉన్నాయి మన భారతదేశం. అయ్యా నా దగ్గరకు వచ్చి ఉద్యోగం చేయండి, నా దగ్గరికి ఏమైనా పిలుపు పంపిస్తారు? వాళ్ళు పిలుపు పంపించరు. ఎవరైతే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారో, ఎవరైతే ఆ కంపెనీ పెట్టిన పరీక్షల్లో పాస్ అవుతారో అలాంటి వారికి కంపెనీ ఏం చేస్తుందంటే ఉద్యోగం ఇస్తారు రాయని పిలుస్తుంటారు అన్నమాట. కాల్ లెటర్ పంపిస్తుంది. మనుషులు ఎలాంటి వాళ్ళని పిలుస్తారు? గతంలో తమను ఎవరైనా పిలిచారా లేదని విచారించి పిలుస్తుంటారు. కానీ పరమ దేవుని యొక్క పిలుపు అలా ఉండదు. ఆ దేవుని పిలుపులో ఎలాంటి పక్షపాతం లేదు. ఒక అద్భుతంగా ఉంటుంది ఆయన పిలుపు, మహా అద్భుతమైనది. మనుషుల యొక్క ఆలోచనలకి అందరూ నా పిలుపు, మనుషుల యొక్క ఊహలకి అందరూ నా పిలుపు. అంత ఉన్నతంగా ఉంటుంది ఆ పిలుపు, అంత అద్భుతంగా పిలుస్తున్నాడు దేవుడు. అందుకే ఆయన దేవుడు. మనలో ఒక పక్షపాతం, మనలో ఒక స్వార్థం, మనలో ఒక స్వనీతి, ఒక ద్వేషం మనలో ఉంటుంది. కానీ ఆ పరమదేవుని యొక్క పిలుపులో స్వచ్ఛత ఉంటుంది, నిర్మలత్వం ఉంటుంది. నిర్మలత్వం ఆయనలో ఆ పిలుపులో ఉంటుంది. ఎవరిని ఎలాంటి వారిని పిలుస్తారంటే మన ఊహకు అందకుండా ప్రభునేసి ఒకరోజు ఆ విషయం తెలియజేస్తుంటాడు.
చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. ఎలాంటి వారిని పిలవటానికి ప్రభువు యేసు వచ్చాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం. కూడా ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. మారు మనసు అక్కర్లేని, లేకుంటే లోకాసు వార్త చూడండి, అక్కడ తేటగా మాట్లాడుతున్న పక్కనే లోకాసు వార్త 5వ అధ్యాయం ఉంటుంది. ఒకసారి లోకాసు వార్త 5వ అధ్యాయం. లోకాసు వార్త 5వ అధ్యాయం 32వ వచనం. 32వ వచనం ఏమంటే అక్కడ కూడా మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చేస్తాను. మారు మనసు పొందుటకై పాపులను పిలవ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఇందుకే కృపా పిలుపు ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి? ఆ వచ్చిన ప్రకారంగా కృపా పిలుపు ఎవరి దగ్గరికి వెళ్తుంది? లోకంలో ధనవంతుల దగ్గరికే. లోకంలో బాగా డబ్బులు ఉంటారు, బిలియనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్న పిలుపు కాదు. లేకుంటే సమాజంలో కమ్యూనిటీ పరంగా కొంతమంది ఎక్కువగా తలంచుకుంటారు, వారి దగ్గరికి వెళ్తున్న పిలుపు కాదు. పిలుపు అనేది వారి దగ్గరికి వెళ్ళట్లేదు. అందుకే కొరింథీయులతో కూడా మాట్లాడుతున్నాడు పౌలు, సహోదరులారా ఒక్కసారి మీ పిలుపుని గురించి ఆలోచించుకోండి. మీ పిలుపుని చూడండి, దేవుడు ఎలాంటి వారిని పిలిచాడో. గనులను కానీ గొప్ప వంశపు వారిని కానీ పిలవల, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని. దేవునికి ఏర్పాట్లో ఆయన పిలుపులు అలాంటి వారే ఉంటుంటారు. కాబట్టి ఎవరిని ఎలాంటి వారిని దగ్గరికి పిలుపు వచ్చేసిందంటే ఇదిగో పాపులకు వచ్చానండి. ఆయన కృప పాపంలో నశించిపోకుండా, పాపంలో ఉండి చనిపోకుండా, పాపంలో ఉండి చచ్చి దేవుని యొక్క ఉగ్రతను భరించకుండా మారుమనసు పొందుతారేమో, తిరిగి మరలా నా దగ్గరకు వస్తారేమో అని పరమతండ్రి ఏం చేస్తాడంటే, ఎవరైతే పాపం చేసి ఆయనకు దూరస్తులైపోయారో, ఎవరైతే దేవునికి శత్రులుగా బ్రతుకుతున్నారో, ఆయన ఏం చేస్తాడు? కృపను బట్టి పరమ తండ్రి వారి దగ్గరికి పిలుపుని పంపిస్తున్నాడు. రండి నా దగ్గరికి వచ్చేసేయండి, మరలా నా దగ్గరకు వచ్చేసేయండి. పరమ తండ్రి ఏం చేసి తిరిగి పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి. దేవుని యొక్క పిలుపు అనేది అత్యద్భుతంగా మనకు కనిపిస్తుంది. స్వార్థ పిలుపు ఇది. ఈరోజు వాస్తవానికి ఎవరికి లేని గొప్ప భాగ్యం ఇది. మన ఊరిలో, మనం నివసిస్తున్న ఈ ఊరిలో దేవుడు ఎంతమంది దగ్గరికి పిలుపుని పంపించాడు? సుమారు 8,000 ఓట్లు ఉంటాయా? కొన్ని వేల ఓట్లు ఉండొచ్చు ఇక్కడ. అంటే ఈ ఊరిలో ఉన్న ఇంతమంది ప్రజలకు లేని గొప్ప భాగ్యం, మన కుటుంబ సభ్యులకి, మన బంధువులకి లేని గొప్ప భాగ్యం, మన స్నేహితుడికి లేని ఒక గొప్ప భాగ్యం. ఎవరి దగ్గరికి రాని పిలుపు, పరలోక పిలుపు. అది పరలోక సంబంధమైన పిలుపుది. అంటే ఎవరి దగ్గరికి రాని పిలుపుని ఆ పరలోకపు దేవుడు ఏం చేశారంటే నీ దగ్గరకు, నా దగ్గరకు పంపించేసాడు. గొప్ప భాగ్యం అది, కృప, దేవుని యొక్క కృప, ఆయన దయ, ఆయన కనికరం. కొంతమంది దగ్గరికి పిలుపు వెళ్ళినా సరే గ్రహించండి. కొంతమంది ఈరోజు వాస్తవానికి ఎంత వాక్యం చదువుతారు వాళ్ళు గ్రహించరు, వింటారు, గ్రహించరు. దేవుని యొక్క కృప. కొన్ని వేల మంది జనాంగం ఉండొచ్చు, లక్షల మంది జనాంగం ఉండొచ్చు నోవహు కాలంలో. ఆ కాలంలో, ఆ తరములో కృప పొందిన వ్యక్తి ఎవరు? నోవహు ఒక్కడే. నోవహు దగ్గర దేవుడు మాట్లాడుతుంటాడు,
భూమి మీద అంతమంది జనంలో ఆ కాలంలో ఆ తరములో కృప పొందిన వ్యక్తి ఎవరంటే నోవాహు. అంటే నోవాహుకున్న భాగ్యము ఆ తరములో ఎవరికే లేదు. చదువుతాం ఆ మాటలు ఒకసారి. ఆదికాండం నేను ముగించేస్తాను. కొన్ని 2-3 వచనాలు చదువుకొని ముగించేస్తాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆ తరములో ఆ కాలంలో కృప పొందిన వ్యక్తి ఎవరంటే నోవాహు. ఈ కాలంలో ఈ తరములో ఎంతోమందికి లేని భాగ్యము ఈరోజు నీకు నాకు అనుగ్రహించబడింది. ఆ కృపను పొందిన మనం కృపను అర్థం చేసుకోకుండా బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఒక్కడే, ఎవరే లేరు ఆ తరములో. తరమంతా చెడిపోయింది, తరమంతా పాడైపోయింది. తరమంతా పాడైపోయినా సరే తను పాడు కాకుండా ఏం చేశాడంటే దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రా నాశనం చేస్తున్నాడు దేవుడు. ఆ సొదొమ గొమొర్రా నాశనం చేసినప్పుడు దేవుని యొక్క కృప అనేది ఎవరి మీద ఉందంటే లోతు మీద ఉన్నట్లు మనం చూడవచ్చు. అలాగే అనాథులు నియమించబడిన క్రీస్తు యేసుని రక్తమాంసాల్లో పాలువాడిగా చేయడానికి ఆ కృప అనేది ఎవరి మీదకి వచ్చేసింది తెలుసా? మరియ మీదకి వచ్చేసింది. అందుకే గబ్రియలు వచ్చేసి పెడతాడు ఒక మాట ఉంటాడు, మరియా నువ్వు దేవుని వలన కృపను పొందితివి. దేవుని యొక్క కృప, నువ్వు కృపను పొందుకున్నావు. అంటే ప్రపంచంలో ఏ స్త్రీకి లేని గొప్ప భాగ్యము, ఏ స్త్రీకి లేని ఒక ధన్యతని పరమతండ్రి ఏం చేశాడంటే మరియకి చేశాడు. ఎందుకంటే మరియ దేవుని యొక్క కృపను పొందుకుంది. ఆ తరములో ఎవరికి లేని గొప్ప భాగ్యము నోవాహు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు అలాంటి ఒక గొప్ప కృప ఏర్పాటు, కృప పిలుపు అనేది ఈరోజు మన దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆ కృప యొక్క ఏర్పాటు అద్భుతమైనది. లోకంలో ఉండే పిలుపు వేరు, దేవుని యొక్క పిలుపు వేరుగా ఉంటుంది. కాబట్టి చివరిగా ఆ కృప వెలుపు నుండి పిలిచినప్పుడు మనుషులు ఏం చేయాలంటే కృపలోనికి ప్రవేశించి అందరూ నిలబడాల్సిన అవసరం ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. చాలా అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. 2వ వచనం చదువుతాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి. ఇంతకీ కృప నిన్ను కమ్ముకుంటుందా? కృపలోనికి మనం ప్రవేశించాలా? చూస్తున్నా 5వ అధ్యాయం 2వ వచనం. 5:2 నేను చదువుతాను చూడండి ఒకసారి. మరలా మరియు ఆయన ద్వారా, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అంటే కృపలోకి ఏం చేయాలి? ప్రవేశించాలి. కృపలోనికి ప్రవేశించాలి. కృప ఏం చేస్తుంటది? పిలుస్తుంటది. అంటే కృప వెలుపు నుండి పిలుస్తున్నప్పుడు మనిషి ఏం చేయాలంటే ఆ కృప యొక్క పిలుపును గ్రహించి క్రీస్తు యేసుని విశ్వసించి ఆ కృపలోనికి ప్రవేశించాలి. ప్రవేశించిన వ్యక్తి ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి అంటే కృపలో నిలబడి ఉండాల్సిన అవసరత ఉంటుంది. కృపలోనికి ప్రవేశించిన వ్యక్తి తిరిగి మరలా కృపలో నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. అంటే బయటికి వెళ్ళిపోతారా అంటే అవును, బయటికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. కృపలోనికి ప్రవేశించిన వ్యక్తి ఆ కృపను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కృపలో నిలిచి ఉండాల్సిన అవసరత ఉంటుంది. అర్థమైందా ఏమన్నా? కాబట్టి కృప చేసే కార్యములు అనే సంగతులు మనం ఆలోచన చేస్తున్నాం. మరలా మరొక పాఠాన్ని వచ్చే వారంలో మనం నేర్చుకుందాం. నేను ముందు చేస్తాను సార్, బోర్డు గెలిచానండి. కృప చేసే కార్యములు, అందులో కృప ఏం చేస్తాను నేర్చుకున్నాం. ఈరోజు కృప ఏం చేస్తుంది? పిలుస్తుంటది. కృప పిలుస్తుంటది. తన కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అని మాట్లాడుతున్నా. కృపను బట్టి మిమ్మల్ని పిలిచాడు. తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. నేను ప్రధాన పాపిని అయినా సరే నన్ను పిలిచాడు. కారణం ఏంటి? హేతు ఏంటంటే కృప. ఆయన కృప.
ఇంతకీ కృపా పిలుపు ఎలా ఉంటుంది? కృప యొక్క పిలుపు ఎలా ఉంటుందంటే కృప సువార్త ద్వారా పిలుస్తుంది, లేకపోతే సువార్త వలన పిలుస్తుంది. ఈరోజు దేవుని యొక్క పిలుపు అబ్రహాంకు ఉన్నట్లు ఉంటుందా? మనకి ఉండదు. మోషేకు ఉన్నట్లు మనకు ఉంటుందా? ఉండదు. అపోస్తులకు ఉన్నట్లు మనకు ఉంటుందంటే ఉండదు. ఎందుకు ఎలా ఉంటుందో పిలుపు అంటే సువార్త. ఏమంటే పౌలు మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఆ పిలుపు వచ్చిందా నీకు అంటారు కొంతమంది పని చేస్తారు. లేకపోతే పిలుపు రాలేదండి, నేను అందుకే ఇంకా పని చేయట్లేదండి. ఎందుకు ఆ పిలుపు ఎలా ఉంటుంది? అది గ్రహించాలి. ఆ పిలుపు ఎలా ఉంటుంది? అపోస్తుల ద్వారా మా ద్వారా వేడుకున్నట్లు, మా ద్వారా వేడుకుంటాడు పరమ తండ్రి. దేవుని వాక్యము ఆయన సువార్త మన ఇంటికి వచ్చింది, మన దగ్గరకు వచ్చిందంటే సాక్షాత్తు పరలోకపు దేవుని యొక్క పిలుపు అది. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. వాక్యం మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? మనుషులా? కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. కృప ఎలాంటి వారిని పిలుస్తుంది? కృప ఎలాంటి వారిని పిలుస్తుంది? ధనికులనా, గొప్పవారిన, గొప్ప వంశం వారిన? ధనికులను, గొప్ప వంశం వారినో, ఉన్నతమైన వారిని కాదు. ఎవరినంటే ఇదిగో నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను మేమే గొప్పవాళ్ళం, మేమే నీతిమంతులు, అలా స్వనీతి కలిగిన వాళ్ళని పిలవడానికి ప్రభుని సువార్త ఉద్దేశించబడింది కానే కాదు. కాబట్టి కృప వెలుపులను పిలుస్తుంది. కాబట్టి 5 రోమపత్రిక 5:2 మనం చదువు దాని ప్రకారంగా కృపలోనికి మనం ప్రవేశించాలి. అందులో మనం ఏం చేయాలంటే నిలిచి పట్టవలసిన అవసరత ప్రార్థన చేస్తుంది.